హలో గైస్, తెలుగు ఫాండమ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. గత 'స్పైడర్ మ్యాన్ నో వే హోమ్' మూవీ రిలీజ్ అయినప్పటి నుండి మనం వెయిట్ చేస్తున్నాం. ఇంకో 'స్పైడర్ మ్యాన్' మూవీ ఎప్పుడురా వచ్చేదని. ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్. మార్వెల్ 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'ని మన ముందుకైతే తీసుకొచ్చింది. ఈ మూవీ అనౌన్స్ అయినప్పటి నుండి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. అందులో నేను ఒకడిని. 2026 జూలై 31న ఈ మూవీ మన ముందుకైతే వచ్చేస్తుంది. ఇప్పటికి ఈ మూవీకి సంబంధించిన టీజర్స్, గ్లిమ్స్, లీక్స్ అన్నీ కూడా వచ్చేసాయి. అలాగే ఫస్ట్ ట్రైలర్‌ని కూడా రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఈరోజు ఈ మూవీకి సంబంధించిన సెకండ్ ట్రైలర్‌ని మార్వెల్ రిలీజ్ చేసింది. వాట్ ఏ ట్రైలర్ గైస్! సూపర్ ఉంది అసలు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో నో వే హోమ్ తర్వాత 4 సంవత్సరాలైతే గడిచాయి. ప్రపంచం పీటర్ పాకర్‌ను మర్చిపోయింది. అతను పూర్తి సమయం స్పైడర్ మ్యాన్‌గా ఉన్నాటికి ట్రై చేస్తున్నాడు. కానీ అతని పవర్స్‌లో మ్యూటేషన్ చేంజెస్ అయితే వచ్చాయి. కొత్త బెదిరింపులు, విలన్స్, హల్క్, స్కార్పియన్, ది హ్యాండ్, పనిషర్ వంటి ఎలిమెంట్స్‌తో ఈ ట్రైలర్ అయితే ఎపిక్‌గా అనిపిస్తుంది. ఈరోజు వచ్చిన ఈ ట్రైలర్‌ని నేను చూడడం అయితే జరిగింది. ఇందులో ఉన్న మెయిన్ డీటెయిల్స్‌ని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అంటే బ్రేక్ డౌన్ అనుకోండి. ఈ ట్రైలర్ యొక్క ఓపెనింగ్ సీన్‌లో నైట్ టైమ్‌లో ఉంటుంది. ఈ సీన్ స్వింగ్ చేసుకుంటూ వస్తున్న స్పైడర్ మ్యాన్ సడన్‌గా కంట్రోల్ తప్పి షాప్స్ యొక్క బోర్డ్స్‌ని పగలగొట్టుకుంటూ వచ్చి ఒక కారు పైన ల్యాండ్ అవుతాడు. తీరా చూస్తే అక్కడ స్పైడీ కోసం స్కార్పియన్ అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు స్కార్పియన్ ఒక మాట అంటాడు, డిడ్ యూ మిస్ మీ స్పైడీ? దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే ఈ మూవీలో వీళ్ళు చాలాసార్లు అయితే ఫైట్ చేసుకునే అవకాశం ఉంది. అక్కడ స్కార్పియన్ చేస్తున్న గందరగోళానికి ఆపడానికి స్పైడీ అక్కడికి వచ్చి ఉంటాడు. అంతేకాకుండా ఇక్కడ స్కార్పియన్ యొక్క సూట్‌ని మనం గమనిస్తే మొత్తం మెటల్‌తో ఉంటుంది. అది చాలా అడ్వాన్స్‌గా కూడా ఉంటుంది. లైక్ ఐరన్ మ్యాన్ సూట్ లాగా అనుకోండి. అయితే స్కార్పియన్ స్పైడర్ మ్యాన్‌పై తన టెయిల్‌తో అటాక్ చేయడం మనం చూడవచ్చు. అదే సమయంలో స్పైడర్ మ్యాన్ యొక్క ఐస్ అనేవి బ్లాక్‌గా మారిపోతాయి. అప్పుడు స్పైడీ కంట్రోల్ తప్పి స్కార్పియన్‌ని తుక్కు కింద అయితే కొట్టిపడేస్తాడు. అంతేకాకుండా బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌లో పీటర్ పాకర్ ఇలా అంటాడు, నాలో చాలా మార్పులైతే జరుగుతున్నాయి. ఇలా జరగకుండా దీన్ని నేను ఆపాలి అని. అయితే ఇక్కడ మనము చాలా విషయాలైతే మాట్లాడుకోవాలి. ఫస్ట్ ట్రైలర్‌లో పీటర్ పాకర్‌లో మ్యూటేషన్‌ని జరగడం మనకు చూపించారు. అంటే తన ఐస్ అనేవి బ్లాక్‌గా అవ్వడం, ఆర్గానిక్ వెబ్ అయితే రావడం ఇలా. ఈ మ్యూటేషన్ ఎందుకు జరుగుతుంది అనేది మనకు ట్రైలర్‌లో క్లియర్‌గా అయితే చూపించలేదు. ఐ థింక్ మూవీలో చూపిస్తారేమో. ఈ మ్యూటేషన్ టైంలో పీటర్ పాకర్ బాడీలో చాలా చేంజెస్ అయితే జరుగుతూ ఉంటాయి. తన ముందు కంటే చాలా స్ట్రాంగ్‌గా అండ్ ఫాస్ట్‌గా ఉంటాడు. ఇంకో విషయం, తన ఐస్ అనేవి బ్లాక్‌గా అవ్వడం చూసి వెనమ్ ఏమైనా స్పైడీని బాండ్ అయ్యాడని అనుకుంటారు. ఎందుకంటే తన బాడీలో చేంజెస్ అనేవి సేమ్ అలానే ఉంటాయి కాబట్టి. కానీ చాలా వరకు వెనమ్ బాండ్ అవ్వడు. సీక్రెట్ వార్స్‌లో అవ్వచ్చు. కమింగ్ టు నెక్స్ట్ సీన్, పీటర్ పాకర్ తన ఇంట్లో కూర్చొని మొబైల్ చూస్తూ ఉంటాడు. ఫోన్‌లో తన ఓల్డ్ ఫ్రెండ్స్ ఎంజే, నెడ్ సోషల్ మీడియాలో నవ్వుతూ జీవితం గడుపుతూ కనిపిస్తారు. అది చూసి మన పీటర్ పాకర్ తన ఫ్రెండ్స్‌ని మిస్ అవుతున్నందుకు బాధపడుతూ ఉంటాడు. తర్వాత సీన్‌లో పీటర్ పాకర్ తన స్పైడర్ మ్యాన్ సూట్ వేసుకొని వెబ్ షూటర్స్‌ని హ్యాండ్‌కి ఫిక్స్ చేసుకుంటూ ఉంటాడు. కానీ అవి సెట్ అవ్వవు. ఎందుకంటే తనకి ఆర్గానిక్ వెబ్ రావడం మనం చూస్తాం. అలా పీటర్ పాకర్ ఈ మ్యూటేషన్ ఏంటి? ఎందుకు ఇలా అవుతుందని అతను కనుక్కోవడానికి బ్రూస్ బ్యానర్ దగ్గరికైతే వెళ్తాడు. మ్యూటెంట్ డీఎన్ఏను అణచివేసే మార్గం ఏమైనా కనుగొన్నారా అని అడుగుతాడు. బ్యానర్ తన ఇన్హిబిటర్‌ని చూపిస్తూ నవ్వుతూ ఇలా అంటాడు, దీన్ని తీసేసినప్పుడు నన్ను చూస్తే నువ్వు పరిగెత్తు అని హల్క్‌లా అరుస్తూ ఫోజ్ ఇస్తూ జోక్ చేస్తాడు. అలా తన ఎంఐటీ కాలేజీలో బ్రూస్ బ్యానర్‌తో మాట్లాడుతూ ఉంటారు. పీటర్ మాత్రం ఆలోచిస్తూ ఇలా అంటాడు, చెడు భాగాలు తీసేసి మంచి భాగాలు ఉంచుకోవడం ఎలా? దీనికి బ్రూస్ బ్యానర్ లోతైన సమాధానం ఇస్తాడు. ప్రకృతిలో ఏ భాగాలు మంచివి, ఏవి చెడువి అనేది నువ్వు ఎలా నిర్ణయిస్తావు? అంతేకాకుండా బ్యానర్ నువ్వు నా స్టూడెంట్ కాదు కదా అని పీటర్ పాకర్‌తో అంటాడు. ఇక్కడ కూడా మనం కొన్ని విషయాలైతే మాట్లాడుకోవాలి. బ్రూస్ బ్యానర్ ఇందులో కాలేజ్ యొక్క ప్రొఫెసర్‌గా మనకు కనిపించబోతున్నాడు. అంతేకాకుండా సావేజ్ హల్క్‌లా కూడా కనిపించబోతున్నాడు. ఈసారి మాత్రం హల్క్ ఫ్యాన్స్ ఖచ్చితంగా సాటిస్ఫై అయ్యే అవకాశం ఉంది. పీటర్ పాకర్ తనలో మ్యూటేషన్‌ని కనుక్కోవడానికి బ్యానర్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. ఈ ఇద్దరి మధ్య మాటలు జరిగేటప్పుడు మనము కొన్ని సీన్స్‌ని కూడా చూస్తాం. సిటీలో స్పైడర్ మ్యాన్ స్వింగ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. అతని శరీరం మీద పావురాలు కూర్చొని ఉంటాయి. స్వింగింగ్ చేస్తున్న సమయంలో కంట్రోల్ తప్పి వాటర్ టవర్‌ను ఢీకొంటాడు. ఇలా కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. తర్వాత సీన్‌లో స్పైడర్ మ్యాన్ ఆర్మీ ట్యాంకర్ కింద నుండి వెళ్తాడు. ఐ థింక్ ఈ సీన్‌లోనే పనీషర్‌తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత మనకు ఒక విచిత్రమైన మరియు ఫేస్ కనిపించిన ఒక క్యారెక్టర్‌ని చూపిస్తారు. హుడీ వేసుకొని ఉంటుంది. నాకు తెలిసినంతలో ఈ క్యారెక్టర్‌లోనే శాడీ సింగ్ యాక్ట్ చేస్తూ ఉండవచ్చు.
ఈ క్యారెక్టర్ గురించి మనకు పెద్దగా తెలీదు. అసలు గ్లిమ్స్, టీజర్స్ ఇలా దేంట్లో కూడా ఈ క్యారెక్టర్‌ని వీళ్ళు రివీల్ చేయలేదు. డైరెక్ట్‌గా మూవీలో చూసే అవకాశం ఉంటుందనుకుంటా. సాడీ సింగ్ జీన్ గ్రే రోల్‌లో అయితే యాక్ట్ చేస్తుంది అని చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. జీన్ గ్రే ఎక్స్‌మెన్ టీమ్‌లో ఒక మెంబర్. తనెందుకు మెయిన్ యూనివర్స్‌లో ఉంది? తనేమైనా జీన్ గ్రే యొక్క వేరియంటా? ఇలా చాలా విషయాలు మనకు మూవీలోనే చూపించే అవకాశం ఉంటుందనుకుంటా. అయితే ఈ షాట్ తర్వాత ఒక అమేజింగ్ సీన్ ఉంటుంది. ఒక ఐలాండ్ లాంటి ప్లేస్ మొత్తం కూడా షాక్ కొట్టినట్టు విధంగా షేక్ అయిపోతుంది. ఆ ప్లేస్‌లో హుడ్డీ వేసుకున్న క్యారెక్టర్ తన ఫోర్స్ వేవ్‌తో అక్కడున్న పీపుల్స్‌ను ఫ్రీజ్ చేస్తుంది. ఒక్కొక్కరి బాడీ నుంచి మరొకరి శరీరంలోకి చేంజ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ క్యారెక్టర్‌కి స్కార్లెట్ విచ్ లాగా మైండ్‌ని కంట్రోల్ చేసే పవర్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఫ్రాంక్ క్యాసిల్ అదే పనిషర్ స్పైడీతో ఒక మాట అంటాడు. "నువ్వు ఒక్కడివే దీన్ని సెన్స్ చేయగలవు. అలాగే నువ్వు మాత్రమే దానికి ఇమ్యూన్" అని. అంటే శాడిసింగ్ పవర్స్ అనేవి స్పైడీ మీద పనిచేయవనుకుంటాం. ఎందుకో మనోడు ఇప్పుడిప్పుడే మ్యూటేషన్ చెందుతున్నాడు కాబట్టి. తర్వాత షాట్‌లో పీటర్ పాకర్ నెడ్‌ని ఒక పార్టీలో కలుసుకుంటాడు. అక్కడే ఎంజే కూడా ఉంటుంది. అంతేకాకుండా ఎంజేని ఇంకో బాయ్ ఫ్రెండ్‌తో చూసి మనోడు చాలా ఫీల్ అవ్వడం మనం చూస్తాం. తర్వాత షాట్‌లో స్పైడీతో ఆ హుడ్డీ క్యారెక్టర్ సివిలియన్స్ ద్వారా మాట్లాడుతూ స్పైడర్ మ్యాన్‌ని టాంట్ చేస్తుంది. "నీలో ఉన్న ఆ మాన్స్టర్ బయటకు వెళ్ళిందా? నేను ఎంజేని ఎలా ఉందో చూడాలనుకుంటున్నాను." ఇలా ఆ హుడ్డీ వేసుకున్న క్యారెక్టర్ స్పైడర్ మ్యాన్‌తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటి అంటే హుడ్డీ వేసుకునే క్యారెక్టర్ అందరి లోపలికి వెళ్ళి తనకు కావాల్సిన పనులు చేయించుకుంటూ ఉంటుంది. ఐ థింక్ హీరోస్‌ని కూడా ఏమైనా చేయొచ్చు. తర్వాత షాట్ గురించి మనము చాలా విషయాలు మాట్లాడుకోవాలి. మనము ఎంతగానో వెయిట్ చేస్తున్న హల్క్ సీన్ అయితే వస్తుంది. హుడీ వేసుకునే క్యారెక్టర్ తన మైండ్ పవర్‌ని బ్రూస్ బ్యానర్‌పై యూజ్ చేస్తుంది. అలా బ్యానర్ తనని హల్క్‌లాగా మార్చకుండా కంట్రోల్ చేస్తున్న ఇన్హిబిటర్‌ని తీసేస్తాడు. అలా పూర్తి హల్క్‌గా అయితే ట్రాన్స్‌ఫార్మ్ అవుతాడు. స్పైడర్ మ్యాన్, హల్క్ మధ్య భయంకరమైన ఫైట్ అయితే ఉంటుంది. హల్క్ థండర్ క్లాప్‌ని యూజ్ చేస్తాడు. స్పైడర్ మ్యాన్ ఇలా జోక్ చేస్తాడు. "నువ్వు ఇంత పెద్దగా అవుతావని నాకు తెలీదు" అని. దీని గురించి నేను మీకు చాలా విషయాలు చెప్పాలి. ఒకటి హల్క్ యొక్క ట్రాన్స్‌ఫర్మేషన్. మీరు గమనిస్తే మనము ప్రీవియస్‌గా హల్క్‌ని అవెంజర్స్, ఏజ్ ఆఫ్ అల్ట్రాన్, రాగ్నరాక్, ఇన్ఫినిటీ వార్, షీ హల్క్‌లో చూస్తాము. అందులో తన ట్రాన్స్‌ఫర్మేషన్ కొంచెం కామెడీగా ఉంటుంది. ఎక్సెప్ట్ ఇన్‌క్రెడిబుల్ హల్క్. కానీ ఈసారి మాత్రం మొత్తం చేంజ్ చేశారు. హల్క్ యొక్క ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఫైర్ అంతే. నాకైతే ఇన్‌క్రెడిబుల్ హల్క్ అయితే గుర్తుకొచ్చాడు. 2 థండర్ క్లాప్. పవర్‌ఫుల్ థండర్ క్లాప్ అంటే ఇన్‌క్రెడిబుల్ హల్క్‌లే అని చెప్పాలి. షీ హల్క్‌లో కూడా చూస్తాం. కానీ ఆ రేంజ్ క్లాప్ అయితే ఉండదు. కానీ ఇక్కడ మాత్రం సూపర్ అంతే. హల్క్ యొక్క థండర్ క్లాప్ ఎంత పవర్‌ఫుల్ అనేది మనకు బాగా తెలుసు. 3 స్పైడీకి హల్క్ బాడీ సైజ్ తెలియదు. ఎందుకంటే పీటర్ పాకర్ హల్క్‌ని ఎప్పుడు చూడలేదు. ఈవెన్ ఎండ్ గేమ్‌లో కూడా సావేజ్ హల్క్‌ని అయితే చూడలేదు. ఒక పవర్‌ఫుల్ హల్క్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ని ఇందులో చూస్తాడు. అందుకే "నువ్వు ఇంత పెద్దగా అవుతావని తెలీదని" అంటాడు. 4 మైండ్ కంట్రోలింగ్ హల్క్. అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలో స్కార్లెట్ విచ్ ఈజీగా హల్క్‌ని అయితే మైండ్ కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఆ హుడ్డీ వేసుకున్న క్యారెక్టర్ హల్క్‌ని అదే చేస్తుంది. చివరకు పీటర్ పాకర్ ఎంజే అపార్ట్మెంట్‌కు పరిగెత్తుకుంటూ వచ్చి "నువ్వు డేంజర్‌లో ఉన్నావు. నా మీద నమ్మకం ఉంచు" అంటాడు. వారు కలిసి స్వింగ్ చేస్తూ పనీషర్ యొక్క హైడౌట్‌కి అయితే చేరుకుంటారు. అక్కడ ఎంజే అండ్ పనీషర్ మధ్య కొంత కాన్వర్జేషన్ అయితే జరుగుతుంది. పీటర్ "ఫ్రాంక్ ప్లీజ్ నాకు వేరే చోటు లేదు" అంటాడు. తర్వాత సీన్‌లో ది హ్యాండ్‌తో భయంకరమైన ఫైట్‌ని మనమైతే చూడవచ్చు. స్పైడర్ మ్యాన్ మాస్క్ తీసి మోకాళ్ళపై కూర్చుంటాడు. ఇంకప్పుడే స్పైడీ యొక్క ఐస్ అనేవి బ్లాక్‌గా మారిపోతాయి. అప్పుడు స్పైడీ తన మ్యూటేషన్‌తో కంట్రోల్ తప్పుతాడు. ఒక భయంకరమైన వెబ్ టొరాడోతో అందరినీ చుట్టేస్తాడు. ఈ షాట్ అయితే సూపర్ ఉంటుంది. చివరి షాట్ స్పైడర్ మ్యాన్ హల్క్‌ను హై రేంజ్ బిల్డింగ్ నుంచి వెబ్‌తో కట్టి లాగేసి కింద పడేస్తాడు. ఈ షాట్ కూడా సూపర్ ఉంటుంది. ఆ తర్వాత డీఓడీసీ సైనికులను సులభంగా ఓడించి స్ట్రెచ్ చేసి కామెడీతో ముగిస్తాడు. ఇది కేవలం ట్రైలర్ కాదు. ఇది ఒంటరి పీటర్ పార్కర్ యొక్క కొత్త అధ్యాయం. తన గుర్తింపు, శక్తి, ప్రేమ, బాధితుల మధ్య చిక్కుకున్న ఒక యువకుడి కథ. మ్యూటెంట్ సాగా స్టార్ట్ అయింది. మరియు స్పైడర్ మ్యాన్ కూడా దానికి మధ్యలో ఉన్నాడు. ఇది టామ్ హోలండ్ స్పైడర్ మ్యాన్ యొక్క బెస్ట్ మూవీ అయ్యే అవకాశం ఉంది. ఇంక ఇది గాయ్స్ వీడియో. ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై గైస్.